హలో! అందరికీ నమస్కారం. సో, చాలామంది అడిగారు గదా! వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలని. సో, వారి కోసం ఇది. సో, ఇదొక ఇంటర్న్‌షిప్. ఎవరికైనా ఇంగ్లీష్ అండ్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ తెలిసుండాలి. వాళ్ళు దీనికి అప్లై జేసుకోవచ్చు. సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అయినా, మ్యారీడ్ వుమెన్స్ అయినా ఎవరైనా ఒకళ్ళుంటారు గదా! వాళ్ళకి షేర్ జేయండి. అండ్ లైక్ గూడా జేసుకోండి. సో దీంట్లో ఈ జాబ్‌లో మనం ఏమేం జేయాలి? అండ్ దీనికి కావాల్సిన మన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది మనకు దెలిసింది. సో, దీంట్లో మనం ఏం జేయాలంటే షేర్ చాట్‌ని అండ్ వేరే అదర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! దాని నుంచి టాలెంటెడ్ క్రియేటర్స్‌ని మనం వెతికి పెట్టుకోవాలి. వాళ్ళని ఎతికి పెట్టుకొని ఆ క్రియేటర్స్‌కి మనము ఏం జేయాలంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మన గైడ్‌లైన్స్ ఏంటో చెప్పాలి. చెప్పేసి తర్వాత మనం ఆన్‌బోర్డింగ్ జేసి రియాక్టివ్ ఆఫ్ పోస్ట్ 1 టు 1 కన్సల్టెన్సీ ద్వారా అంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడతాం గదా! 1 టు 1 న్యూ 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 ఫ్రెండ్స్ అని ఉంటది. షేర్ చాట్‌లో అలా వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ అయ్యేటట్టు మనం గైడ్ చేయాలి. అండ్ ఎస్సీ లైవ్ అన్నా గదా! ఇందాక ఎస్సీ లైవ్ ఆడియన్స్ అని. ఏమైనా కొత్త ఈవెంట్స్ అయినా రీచార్జ్ ఆఫర్స్, రివార్డ్స్ ఇలాంటివుంటాయా? వీటి గురించి మనం ఆడియన్స్‌తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో, ఇవి మెయిన్. సో, మేం మిగతావి మనకు తెలిసిందే. మనం జనరల్ స్టేక్ హోల్డర్స్ అరౌండ్ ఇప్పుడు కంటెంట్ అయినా లైవ్ ఆడియో కేటగరీ అయినా మనం దాన్ని డిజైన్ జేసి, డెవలప్ జేసి, ట్రాక్ జేయాలి. అండ్ మనకి మోడరేట్ జేయాలి. ఫీడ్ లాంగ్వేజెస్ ఏవేవి ఉన్నాయో దాన్ని మోడరేట్ జేయాలి. నోటిఫికేషన్ ఇయ్యాలి. అండ్ డీఎమ్స్ జేయాలి. అండ్ ప్రూఫ్ ప్రూఫ్ రీడింగ్ గూడా జేయాలి. ఇవన్నీ సపోజ్ ఈ జాబ్ వచ్చాక ఇవన్నీ వాళ్ళు మనకు నేర్పిస్తారు. దాన్నే మనం జస్ట్ ఏదైనా ఉంటే ట్రైనింగ్ ఇచ్చాకదే జాబొస్తదిలే గాని. సో, ఇవన్నీ ఆ రోల్‌కి సంబంధించినవి. సో, దీనికి గావాల్సింది మనకేందేంది 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏజెన్సీ ఆర్ క్రియేటర్ మేనేజ్‌మెంట్ ఆర్ ఎక్సలెంట్ అసిస్టేటివ్ కమ్యూనికేషన్. సో, మనం ఫ్రెషర్‌గా అయినా సరే, మనకు డిగ్రీ కంప్లీట్ అయితే చాలు. వాళ్ళైనా సరే లేదా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వీళ్ళ ఏజెన్సీ అయినా దీంట్లో ఉన్నా సరే అవి తెలిసుండాలి. అండ్ కల్చరల్ నాలెడ్జ్ గురించి గూడా తెలిసుండాలి. అంటే ఏదైనా ఒక రిలిజియన్‌లో ఉన్నామనుకో వాళ్ళ కల్చర్ నాలెడ్జ్ దాని గురించి తెలిసుండాలి. అండ్ నంబర్ క్రంచింగ్ అంటే ఎక్సెల్, షీట్స్ ఇలాంటి వాటి మొత్తం మనం ఫిల్ చేస్తాం గదా! దాని గురించి గూడా తెలిసుండాలి. అండ్ మనకు ఆబ్వియస్‌లీ ఇంగ్లీష్ అండ్ ఏదైనా వేరే లాంగ్వేజ్ గురించి తెలిసుండాలి. సో, ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందాకే డిస్కస్ చేసాం గదా! మనం అప్లై చేయాలనుకుంటే కింద అప్లై అని ఒత్తేసి, ఇక్కడ సీవీ పెట్టేసి ఇవన్నీ మొత్తం ఫిల్ చేసేయండి. ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వాళ్ళ నుంచొస్తాయి. నార్మల్‌గా మనకి ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళ వాళ్ళ త్రూగా. సో, మనం సెలెక్ట్ అయితే మనకి వాళ్ళే ఇగ కంటిన్యూ చేస్తారు. సో, ప్రాసెస్ అనేది వాళ్ళ ద్వారా ఉంటది. మనం ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసేసి ఈమెయిల్ ఇస్తే మనకి ఈమెయిల్ నుంచి మెయిల్స్ ఒస్తాయి. మెయిల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో, అంతేనండి. ప్లీజ్ ఇంత చేశా గదా! ఒక లైక్ చేసి ఒక వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.